ఆధార్ కార్డు లేని వారికి, అదేవిధంగా ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉన్న వారికి గుడ్ న్యూస్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి నెల 2025కి సంబంధించి ఆధార్ క్యాంపుకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూపిస్తానని ఒక్కసారి ఆ షెడ్యూల్ అయితే చూడండి. మనకి మార్చి నెలలో 19 నుండి 22 వరకు, అంటే 19, 20, 21, 22, అదేవిధంగా 25, 26, 27, 28 మొత్తం మనకి 8 రోజులు ఆధార్ డ్రైవ్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. ఓకేనా? సో మీకు దగ్గరలో మీరు ఎక్కడైతే ఉన్నారో అదే సచివాలయంలో కానీ, లేదా ఆ దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్లలో కానీ, లేదా ఏదైనా ప్రభుత్వ బిల్డింగ్లో కానీ ఆధార్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. ఓకేనా? దానికి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలవడం జరిగింది. సో అది ఎక్కడ ఏ రోజు వేస్తారు అనేది మీ లోకల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ వారు షెడ్యూల్ అయితే ఖరారు చేస్తారండి. ఓకేనా? సో ఈ యొక్క క్యాంప్స్లో ఏదైతే ఆధార్ డ్రైవ్కి సంబంధించి ఈ యొక్క క్యాంప్స్లో ముఖ్యంగా ఏ సర్వీసులు చేస్తారు, సర్వీస్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, డాక్యుమెంట్స్ ఏం పట్టుకు వెళ్ళాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా పొందాలి, ఎలా ఫిల్ చేయాలి, అదేవిధంగా ఈ యొక్క ఆధార్ డ్రైవ్లో మేము లబ్ధి ఎలా పొందాలి, మాకు ఇప్పటివరకు ఏదైనా ఇష్యూస్ ఉంటే దానికి సొల్యూషన్ ఎలా పొందాలో ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ మీరు చూస్తున్నట్టయితే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. సో ఈ ఆధార్ డ్రైవ్లు ఎవరు చేస్తారా అంటే, మనకి మీ యొక్క మండలం కానీ మున్సిపాలిటీకి సంబంధించి 2 లేదా 3 లేదా 4కి ఎవరైతే గ్రామ సచివాలయం ఉన్నటువంటి డిస్టిలేషన్ అధికారులు, అదే వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారికి ఆధార్ కిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఎవరైతే ఆధార్ కిట్స్ కలిగి ఉండి యాక్టివ్లో ఉన్నవారు ఉంటారో వారిని మీ లోకల్లో ఉన్నటువంటి సచివాలయాల్లో కానీ, అంగన్వాడీ సెంటర్లో కానీ, లేదా పాఠశాలలో కానీ, అదర్ గవర్నమెంట్ బిల్డింగ్స్లో కానీ మనకి ఆధార్ డ్రైవ్లు అయితే వేయవచ్చు. ఓకేనా? అదేవిధంగా ప్రభుత్వం లాస్ట్ 2 మంత్స్ నుంచి మనకి ఏదైతే పోస్టల్ త్రూగా ఎవరైతే చేస్తున్నారో వారికి, అదేవిధంగా ప్రైవేట్ సిఎస్సి పాయింట్లు ఆధార్ ఉన్న వారికి కూడా ఆధార్ డ్రైవ్ల్లో వేయడం అయితే జరుగుతుందండి, ప్రైవేట్ వ్యక్తులను కూడా. ఓకేనా? సో వాట్ ఎవర్ ఏదేమైనప్పటికీ కూడా షెడ్యూల్ని అయితే లోకల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ వారు కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఓకే, ఇందులో ముఖ్యంగా చేసే సర్వీసెస్ ఏమైనా ఉన్నాయంటే, ఆధార్ క్యాంప్లో ఎవరైతే ఆధార్ కార్డు లేని వారు ఉంటారో వారికి ప్రయారిటీ బేస్ మీద చిన్న పిల్లలకు కొత్త ఆధార్ కార్డు అయితే అప్లై అయితే చేస్తారండి. ఫస్ట్ ప్రయారిటీ వారికి ఇస్తారు. అదేవిధంగా మనకి ఆధార్ కార్డు వచ్చినప్పటి నుంచి వయసు పరంగా 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 15 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ అనేది పూర్తి చేసుకోవాలి. బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఫోటో, 10 వేలు, కళ్ళు, ఈ మూడింటిని కలిపి బయోమెట్రిక్ అప్డేట్ అంటారండి. సో ఎవరైతే పెండింగ్ ఉందో వారు కూడా డెఫినెట్గా బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేసుకోవాలి. అలా చేసుకోకపోతే వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్తుంది. కాబట్టి డెఫినెట్గా వారు కూడా ఈ యొక్క క్యాంప్స్లో ప్రయారిటీ బేస్ మీద, అంటే ముఖ్యంగా వీరి కోసం మాత్రమే ఈ యొక్క క్యాంప్స్ అని నిర్వహిస్తున్నారండి. అలా అని చెప్పి రిమైనింగ్ సర్వీసెస్ చెయ్యరంటే అవి కూడా చేస్తారు. కానీ ప్రయారిటీ మాత్రం కొత్త ఆధార్ కార్డులు, అంటే ఎవరికైతే ఆధార్ కార్డు లేదో వాళ్ళకి, అదేవిధంగా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ వారికి, వీరికి మాత్రమే ఈ యొక్క క్యాంప్స్లో ప్రయారిటీ అయితే ఇస్తారండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆధార్ క్యాంప్స్లో అందించే ఇతర సర్వీసులు ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఆధార్ కార్డు చేస్తారు. అదేవిధంగా ఆధార్ కార్డుకి సంబంధించి కొత్త ఆధార్ కార్డు చేస్తారు కదండి పిల్లలకి. అదేవిధంగా 5 ఇయర్స్ 15 ఇయర్స్ దాటిన వాళ్ళకి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు. పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే బయోమెట్రిక్ అప్డేట్ అంటే కళ్ళు పడకపోయినా, ఫేస్ పడకపోయినా, కళ్ళు పడకపోయినా, ఏదైనా సర్వీస్ కానీ పెన్షన్ తీసుకోవడం మీ యొక్క చేతులు పడకపోయినా వారికి బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు. ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉన్నా, జెండర్ తప్పుగా ఉన్నా, అడ్రస్ తప్పుగా ఉన్నా, అడ్రస్లో మీ జిల్లా కానీ, మండలం కానీ, స్ట్రీట్ కానీ, వీధి పేరు ఏదైనా తప్పుగా ఉన్నా, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ తప్పుగా ఉన్నా, అసలు లింక్ అవ్వకపోయినా, ఈమెయిల్ ఐడి కొత్తగా లింక్ చేసుకోవాలన్నా, ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఈ యొక్క ఆధార్ క్యాంప్స్లో అవుతాయి. దీంతో పాటు మనకి డాక్యుమెంట్ అప్డేట్ అనే సర్వీస్ కూడా అవుతుందండి. డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏంటి? ఏదైతే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అంటే పేరుకు సంబంధించి, అడ్రస్కి సంబంధించి, చిరునామాకు సంబంధించి ప్రూఫ్స్ ఇప్పటివరకు మీరు సబ్మిట్ కానీ చేయకపోతే వారు కూడా డాక్యుమెంట్ అప్డేట్ అనేది అవుతుంది ఈ యొక్క క్యాంప్స్లోనే. ఓకేనా? ఆధార్ సంబంధించి అన్ని సర్వీసెస్ కూడా ఈ యొక్క క్యాంప్స్లో అయితే అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుంది? మనకి కొత్త ఆధార్ కార్డుకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదండి, 0 రూపీస్. ఓకేనా? కేవలం అప్లికేషన్ ఫామ్ మీరు సొంతంగా తీసుకువెళ్తే చాలు. ఓకే, నెక్స్ట్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఎవరికి అంటే 5 నుంచి 7 సంవత్సరాల వారికి, అదేవిధంగా 15 నుంచి 17 సంవత్సరాల వయసు ఎవరికైతే ఉంటుందో వారికి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్, తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేస్తున్నట్టయితే వారికి అప్లికేషన్ ఫీజు 0 ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేట్ చేయాలన్నా, మిగిలిన వారికి ఎవరికైనా సరే బయోమెట్రిక్ అప్డేట్ చేయాలంటే వారికి అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఆధార్ కార్డులో పేరు మార్చాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ మార్చాలన్నా, మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలన్నా, ఈమెయిల్ ఐడి అప్డేట్ చేయాలన్నా, అడ్రస్ అప్డేట్ చేయాలన్నా,
డాక్యుమెంట్ అప్డేట్ చేయాలన్నా వీటన్నిటికీ ఏదైనా సరే ఏ ఒక్కటి చేసుకున్నా మీకు 50 రూపాయలు అయితే ఉంటుందండి. ఓకేనా? అలా కాకుండా బయోమెట్రిక్ అప్డేట్‌తో కలిపి మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్న అది 100 రూపాయలు మాత్రం ఉంటుంది. ఓకేనా? సో మనకి ఏదైనా సరే 100 రూపాయలు దాటి మాత్రం అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదు. అప్లికేషన్ ఫార్మ్ మీరు తీసుకొని వెళ్తే. ఓకేనా? ఈ విధంగా అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటాయండి. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? ఇప్పుడు కొత్త ఆధార్ కార్డ్ చేసుకోవాలి అంటే పిల్లలకి గాని డెఫినిట్‌గా బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి సిఆర్ఎస్ పోర్టల్ నుంచి ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి. ఇన్ కేస్ మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీలో ఉన్నటువంటి మీ సేవలో ఏదైతే ఫార్మేట్ ఉంటుందో అదేనా ఉండాలి. డెఫినిట్‌గా దాని మీద బార్ కోడ్ గాని, క్యూఆర్ కోడ్ గాని డెఫినిట్‌గా ఉండాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ తల్లి లేదా తండ్రి ఒకరు డెఫినిట్‌గా హాజరైతే అవ్వాలి పిల్లలతో సహా. నెక్స్ట్ తల్లి, తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి. అవి మీకు రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. ఓకేనా? వాళ్ళైతే ఉంచుకోరు. బట్ వారు ఏదైతే డేటా రాస్తారు అప్లికేషన్ ఫార్మ్ మీద వాటికైతే అవసరం ఉంటుంది కాబట్టి తల్లి, తండ్రి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు అదేవిధంగా జిరాక్స్‌లు చాలా ఒరిజినల్ అవసరం లేదు. బట్ పిల్లలకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ అయితే ఉండాల్సిందే. నెక్స్ట్ ఎవరైతే పిల్లలు అంటే ఎవరైతే తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలతో వెళ్తారో వారి యొక్క బయోమెట్రిక్ అనేది పనిచేస్తుండాలి. వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది యాక్టివ్‌లో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఎవరైతే తల్లి లేదా తండ్రి పిల్లలతో వెళ్తారో ఎవరైతే బయోమెట్రిక్ వేస్తారో వారి అడ్రస్ మాత్రమే పిల్లల యొక్క కేర్ ఆఫ్ సెక్షన్‌లో వస్తుంది. కేర్ ఆఫ్ సెక్షన్‌లో వారి యొక్క ఫాదర్ లేదా అంటే మదర్ గాని, ఫాదర్ గాని ఎవరైతే తంబేస్తారో వారి యొక్క పేరు ఎవరైతే ఫాదర్, మదర్ అడ్రస్ సెక్షన్‌లో అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ మాత్రమే వస్తుంది పిల్లలకు కూడా. ఓకేనా? నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారు అక్కడ వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ ఇలా వస్తుందంటే లేదండి. ఇప్పుడు అందరికీ కూడా ఓన్లీ కేర్ ఆఫ్ మాత్రమే వస్తుంది. ఇంకా అదర్ థింగ్స్ ఏది రాదు. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాక్సిమం న్యూ ఎన్రోల్మెంట్‌కి అయితే అదేనండి. అంటే కొత్త ఆధార్ కార్డ్‌కి అయితే అలా ఉంటుంది. ఇన్ కేస్ చిన్న పిల్లలకి 5 ఇయర్స్ లోపు వాళ్ళకి ఎవరైనా సరే ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలి అంటే ఎవరైతే ఆధార్ కార్డ్ చేసే టైంలో బయోమెట్రిక్ వేశారో వారి యొక్క తల్లి లేదా తండ్రి వెళ్ళాలి. పిల్లలు కూడా పట్టుకొని వెళ్ళాలి. మొబైల్ నంబర్ చెప్తే సరిపోతుంది. ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్ళాలి ఇద్దరికి కూడా. ఎందుకంటే ఇద్దరికి ఆధార్ కార్డ్స్ వచ్చుంటాయి కాబట్టి. దానికి బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదండి. దానికి అప్లికేషన్ ఫీజ్ 50 రూపాయలు మాత్రం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మీరు నేమ్ కరెక్షన్ చేయాలంటే మనకు చాలా ప్రూఫ్స్ ఉంటాయండి. మన ఇదే ఛానల్‌లో ఆధార్ సర్వీసెస్ అనే ఒక మనకి ప్లేలిస్ట్ ఉందండి. అందులో ఆధార్‌కి సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్‌గా చేస్తూ పెడుతూ ఉంటాము. ఒక్కసారి ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ నేమ్ కరెక్షన్ సంబంధించి ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. పాన్ కార్డ్, ఓట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, నెక్స్ట్ మనకి ఏదైతే బ్యాంక్ పాస్‌బుక్, అదేవిధంగా సివిల్ సర్జన్ గాని అంతకన్నా ఎక్కువ హోదా ఉన్నటువంటి డాక్టర్ సైన్ చేసి ఇచ్చే డాక్యుమెంట్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్ విత్ ఫోటో. ఓకేనా? అది ఉన్నా సరిపోతుంది. ఇలా చాలా డాక్యుమెంట్స్ అయితే ఉంటాయండి. బర్త్ సర్టిఫికేట్‌తో మీరు నేమ్ కరెక్షన్ చేయాలి అంటే ఎవరైతే అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో వారి యొక్క బయోమెట్రిక్ మ్యాండేటరీగా వేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. లేదా ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఒరిజినల్ అంటే ఎస్ఎస్‌సి గాని ఏదైనా సరే మార్క్ షీట్ ఒరిజినల్ ఉన్నా సరిపోతుంది. లేదా పాస్‌పోర్ట్ ఒరిజినల్ ఉన్నా సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ కదండి. నెక్స్ట్ అడ్రస్ చేంజ్ చేయాలంటే దీనికి కూడా చాలా డాక్యుమెంట్స్ ఉంటాయండి. రేషన్ కార్డ్ ఫుల్ అడ్రస్ ఎవరిదైతే ఉంటుందో అది, ఓట్ కార్డు, అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు సర్పంచ్ గాని, లోకల్ ఎవరైనా సరే సర్పంచ్, వీఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, లోకల్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గాని, లేదా మండల స్థాయి అధికారులు, మున్సిపాలిటీ స్థాయి అధికారులు, అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరైనా సరే స్టాండర్డ్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది కదా! దాని మీద సైన్ చేసి ఇచ్చినట్టయితే అడ్రస్ అయితే చేంజ్ చేయడానికి ఆ డాక్యుమెంట్ అయితే పనిచేస్తుంది. లేకపోతే ఓట్ కార్డ్‌లో కరెక్ట్‌గా ఉంటే దాంతోనే చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫాదర్ నేమ్ మార్చాలి లేదా మదర్ నేమ్ ఏదైతే కేర్ ఆఫ్ సెక్షన్ ఉంటుందో అది మార్చాలన్నా అడ్రస్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మీరు ఎస్ఎస్‌సితో గాని అదర్ ప్రూఫ్స్‌తో నాన్నగారి పేరు లేదా అమ్మగారి పేరు మార్చేద్దామంటే కుదరదు. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాక్సిమం ఇంకా ఫోన్ నంబర్‌కి అయితే జస్ట్ మీరు ఫోన్ నంబర్ తీసుకెళ్తే సరిపోతుందండి. మీరు జస్ట్ అప్లికేషన్ ఫార్మ్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఫోన్ నంబర్ పట్టుకెళ్తే సరిపోతుంది. కొత్త ఫోన్ నంబర్ పాతది కాదు. ఓకేనా? సో అన్నిటికి కూడా అప్లికేషన్ ఫార్మ్ మ్యాండేటరీ అండి. అప్లికేషన్ ఫార్మ్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అప్లికేషన్ ఫార్మ్స్ అని ఉంటుంది. డైరెక్ట్‌గా దాని మీద క్లిక్ చేసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా జీఎస్‌డబ్ల్యూఎస్ హెల్పర్ అని చెప్పేసి మీరు గూగుల్‌లో టైప్ చేసి అప్లికేషన్ ఫార్మ్స్‌లోకి వెళ్లి అక్కడ కూడా మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చండి. ఓకేనా? ఆధార్ సర్వీసెస్ అని ఉంటుంది. అక్కడైనా మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఎప్పుడు మీకు ఆధార్ డ్రైవ్ అవుతుందిరా అంటే డెఫినిట్‌గా మీ లోకల్‌లో ఉన్నటువంటి ఎంపీడీఓ గాని, మున్సిపల్ కమిషనర్ వారు షెడ్యూల్ వేసే ప్రాప్తికి మీకైతే ఉంటుంది. సో ఎప్పుడు ఉంటుందో మీకు తెలియకపోవచ్చు కాబట్టి మీ లోకల్‌లో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి లేదా సచివాలయ స్టాఫ్‌ని కనుక్కున్నట్టయితే ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం మీకు దగ్గరలో ఎప్పుడు ఆధార్ డ్రైవ్ అవుతుందో మీకైతే చెప్తారు. ఆ రోజున సంబంధిత ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు పట్టుకొని వెళ్తే సరిపోతుంది. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అప్లికేషన్ ఫార్మ్ సంబంధించి గాని, అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలని దానికి సంబంధించి గాని, ఫీజుకి సంబంధించి గాని, ఏ డాక్యుమెంట్స్ అంటే మీకు సంబంధించి ఏదైనా రిజెక్ట్ అవుతున్నా లేదా లిమిట్ క్రాస్ అయినా ఇంకేదైనా సరే ఆధార్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైమ్ గాని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు దగ్గరలో ఉన్న మీరు ఏదైతే వాట్సాప్
గ్రూప్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ గ్రూప్స్ కానీ, ఫ్రెండ్స్ గ్రూప్స్ కానీ, కాలేజ్ గ్రూప్స్ కానీ, అందులో అయితే షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వారికి కూడా రీచ్ అవుతుంది. వారి దగ్గరలో ఆధార్ సంబంధించి ఏదైనా సరే వాళ్ళైతే క్లియర్ అయితే చేసుకుంటారండి. ఓకేనా? సో వీడియో డెఫినెట్గా షేర్ చేస్తారనుకుంటున్నాను. వీడియో లైక్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.